తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ సేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు తెలిపారు. టీటీడీ నుండి 3 లక్ష్మీ హారాలను స్వామివారికి అందించినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగించడం జరుగుతుంది. అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామికి నుంచి ఒక బహుమతి ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే 3 బంగారు లక్ష్మీ డాలర్ చైన్స్ మాత్రం సమర్పించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేసి స్వామివారికి ఇప్పుడు అందరం కూడా ప్రొసెషన్ లాగా వెళ్ళి అక్కడ గుడిలో సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పౌర్ణమి గరుడ లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ హారం కూడా అక్కడ ప్రతి సంవత్సరం లానే అక్కడ గరుడ వాహనం రోజు అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనకి టీటీడీ మన తిరుమల కొండపైన రెగ్యులర్గా ఉండే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియనే చాలా సాంప్రదాయబద్ధంగా భక్తి భావంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు అందులో భాగంగానే.